హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాబ్ ఆఫర్ 69 జాబ్ ఆఫర్ 69 లో మీకు రిలేషన్ డాక్యుమెంట్ చెప్పబోతున్నాను. అయితే ఈ రిలేషన్ డాక్యుమెంట్ వచ్చేసరికి 1 STC సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్ జబల్పూర్ లో కండక్ట్ చేస్తున్నారు. ఎవరికైతే ఫాదర్ గాని బ్రదర్ గాని ఆర్మీలో ఉన్నారో వారికి ఒక రిలేషన్ సర్టిఫికేట్ ద్వారా మీరు ఈ రిలేషన్ లో పాల్గొవచ్చు. ప్లస్ ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ నేషనల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు కూడా ఇందులో పాల్గొవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఈ రిక్రూట్మెంట్ లో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు 4th ఆగస్టున ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా మీరు ఈ సెంటర్లో రిపోర్ట్ చేయాలి. మీరు ఇందులో పాల్గొనడానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మీకు నార్మల్ డాక్యుమెంట్ చెక్ ఉంటుంది. అంటే మీరు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు లేదని ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ లో మీకు రన్నింగ్ ఉంటుంది, ఆ తర్వాత పులప్స్, ఆ తర్వాత 9 feet ఈచ్, ఆ తర్వాత బ్యాలెన్సింగ్. ఈ 4 టెస్ట్ పాస్ అయిన తర్వాత మీకు డీటెయిల్ గా అన్ని డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా చెక్ చేస్తారు. ఆ తర్వాత మీకు మెడికల్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఇది జాబ్ లేని యువతలకి మంచి అవకాశం. ఎవరికైతే రిలేషన్ సర్టిఫికేట్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు తప్పనిసరిగా ఈ రిలేషన్ రిక్రూట్మెంట్ లో పాల్గొంటారని అనుకుంటున్నాను. మీకు మరిన్ని వివరాల కోసం ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మీకు రిక్రూట్మెంట్ లో కావాల్సిన డాక్యుమెంట్స్, ఎవరైతే ట్రేడ్స్ మ్యాన్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 8th క్లాస్ సర్టిఫికేట్, రిమైనింగ్ ట్రేడ్స్ వాళ్ళకి 10th క్లాస్ అండ్ 12th క్లాస్ సర్టిఫికేట్, రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఎవరైతే రిలేషన్ త్రూ రావాలనుకుంటున్నారో వాళ్ళకి, అండ్ స్పోర్ట్స్ క్వార్టర్ రావాల్సి అనుకున్న వాళ్ళకి మాత్రం స్పోర్ట్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అన్మ్యారిడ్ సర్టిఫికేట్, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్. ఒకవేళ మీకు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ తప్పనిసరి తెచ్చుకోండి. క్యారెక్టర్ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్. ఎవరైతే కోవిడ్-19 ఫస్ట్ వ్యాక్సిన్ సెకండ్ వ్యాక్సిన్ వేసుకున్నారో వాళ్ళకు సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీకు నెట్ సెంటర్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్యామిలీ ఫోటో ఒకటి అండ్ 20 పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీవి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ ఇచ్చారా లేదా అని చెక్ చేస్తారు. ఆ తర్వాత హైట్, ఆ తర్వాత డీటెయిల్గా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ ఉండబోతుంది. ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్, ఆ తర్వాత కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఆ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో మీకు రన్నింగ్ ఉండబోతుంది. రన్నింగ్‌కి వచ్చేసరికి 5 మినిట్స్ 30 సెకండ్స్ లోపు వస్తే మీకు 60 మార్క్స్. 5 మినిట్స్ 31 నుంచి 5 మినిట్స్ 45 లోపు వస్తే మీకు 48 మార్క్స్. మీరు అబోవ్ 5 మినిట్స్ 45 వస్తే మీరు ఫెయిల్ అయిపోయినట్టు లెక్క. ఆ తర్వాత మీకు పులప్స్ తీయాల్సొస్తుంది. 10 పులప్స్ చేస్తే 40 మార్క్స్, 9 పులప్స్ చేస్తే 33, 8 పులప్స్ చేస్తే 27, 7 పులప్స్ చేస్తే 21, 6 పులప్స్ చేస్తే 16 మార్క్స్. దట్స్ ఆల్. థాంక్ యూ. జై హింద్.